సార్ ప్రధానంగా చెప్పండి. ఏదైతే కేసీఆర్ సార్ హయాంలో పక్కా ప్రణాళిక, పక్కా టైంకి యూరియా ఎలా ఇవ్వగలిగారు? ఆ అదే సప్లై సిస్టమ్ ఎట్లా ఇంతకుముందు మెయింటైన్ చేసేవారు? చెప్పినట్టుగా నేను మనకు అవసరమైన అలాట్మెంటు 9.68లో 4.3 5.32 వచ్చింది. ఇంకా రాలేదు మీకు అది. హ్మ్. ఇప్పుడు ఈ గ్యాప్ వల్లనే రైతులందరూ కూడా వచ్చేసి ఇలా రోడ్ల మీదకి వచ్చి యూరియా కోసం తప్పట్లాడే పరిస్థితి వస్తుంది. ఇది ఎందుకు జరగలేదు 9.5 సంవత్సరాలు అనేది రైతులు అందరూ అడుగుతున్న ప్రశ్న. Yes. ఎందుకు జరగలేదు అనేది నేను చెప్తున్నా. ఇప్పుడు దీనికి ఏంటి ఎట్లుండేదంటే ఇంతకుముందు మాజీ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చెప్పిన విషయమైనా, ఇంతకుముందు మంత్రులు చెప్పిన విషయమైనా, మేము ఇంటరాక్షన్లో తెలుసుకున్న అంశమైనా ఏముండేదంటే అక్కడ ఇప్పుడు జూన్లో ఈ సీజన్ మొదలవుతుంది. వ్యవసాయ సీజను Yes. వానాకాలం జూన్లో మొదలవుతుంది. జూన్ 6 నుంచి మొదలవుతుంది. ఈసారి కొంచెం 20 రోజుల ముందే వచ్చింది సీజన్. జూన్లో మొదలైనప్పుడు ఏం చేశారంటే కేసీఆర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి అధికారులందరినీ పిలిచి జనవరి ఎండింగ్లోనే ఆయన డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే మొత్తం కూడా ఎరువులకు సంబంధించి ఈ వానాకాలం సీజన్లో ఎన్ని ఎకరాలు సేద్యమైంది అనుకునే లెక్క వ్యవసాయ అధికారుల దగ్గర ఉంటుంది. వ్యవసాయ శాఖ దగ్గర ఒక 60 లక్షల ఎకరాలు వరి సాగు అవుతుంది సార్, ఒక 40 లక్షల ఎకరాలు పత్తి అవుతుందని వాళ్ళు పంటలు వేస్తారు. ఒక 5% 10% అటు ఇటు ఉండొచ్చు. ఓకే, ఇది లెక్క తీసుకునేది కేసీఆర్ గారు. తీసుకున్న తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిని మిగతా మంత్రివర్గాన్ని వీలైతే వాళ్ళ అతిథులు లేకుండా ప్రధానమంత్రి దగ్గరికి స్వయంగా కేసీఆర్ గారు వెళ్ళటం. జనవరి ఎండింగ్ వరకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇంటెంట్ లెటర్ పోయేది. అయ్యా మాకు ఈ వానకాలం సీజన్కు మీ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ శాఖ మంత్రి దగ్గర నుంచి మాకు రావాల్సింది ఈ 11 లక్షల టన్నుల యూరియా కావాలి. మనకు అప్పుడైనా ఇప్పటికైనా వ్యవసాయం ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఇవాళ ఏదో ప్రెస్ మీట్లో ఎక్కడ మాట్లాడాడు. పోయిన వానకాల సీజన్ కంటే ఇప్పుడు 18 నుంచి 20 లక్షల వ్యవసాయం తగ్గిందట వరి. ఓకే, అసలు ఎరువులు తక్కువ పడాలి, మనకి తక్కువ కావాలి, మిగిలాలి లెక్క ప్రకారం. అయితే ఈ లెక్క మొత్తం చూసి లెక్క వేసుకునేది కేసీఆర్ గారు వ్యవసాయ శాఖ మంత్రిని ఢిల్లీకి పంపేది వెంటనే. మొత్తం ఇప్పుడు 25 లక్షల టన్నుల ఎరువులు కావాలండి ఈ వానకాలం సీజన్కు తెలంగాణకు. అది డిఏపి కావచ్చు, పొటాషియం కావచ్చు, ఎన్పికే కావచ్చు, ఇవన్నీ అడుగు మందులు, పొటాషియం ఇవన్నీ కలిపితే 25 lakhs tons కావాలి మనకు. ఓకే, అల్ల 11 లక్షలు యూరియానే ఉంటుంది. మిగతా 14 లక్షల టన్నులు ఇది మిగతా ఎరువులు కావాలి. యూరియా ఒకటి మనం చర్చిస్తున్నాం కాబట్టి ఫిబ్రవరిలో ఇంటెంట్ పెట్టి వ్యవసాయ శాఖ మంత్రిని కేంద్రానికి పంపేది. వరుస ఫాలోఅప్లు ఉండేది. అవసరమైతే కేసీఆర్ గారు పోయేది. ఆ ఇండెంట్ వచ్చిన తర్వాత ఏముంటుంది అంటే దాంట్లో సప్లై చైన్ అని ఒకటి ఉంటుంది. ఇండెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత కేంద్రం కింద ఇస్తున్నాను అలాట్మెంట్ లెటర్ ఇస్తారు. అలాట్మెంట్ లెటర్లో ఏముంటుంది అంటే భారతదేశంలో ఎరువులు యూరియా సప్లై చేస్తున్న ఎంత సప్లై అవుతుంది అంటే 500 లక్షల టన్నులు అవుతుంది. ఓకే, మొత్తం 503 లక్షల టన్నులు యూరియా ఉత్పత్తి ఉంటుంది భారతదేశంలో. దీంట్లో మేజర్గా దరిదాపు 40 నుంచి 45% ప్రైవేట్ సెక్టార్లోనే అవుతుంది. అంటే లైక్ ఇప్పుడు దీపక్ ఫెర్టిలైజర్స్, కోరమండల ఫెర్టిలైజర్స్, చంబల్ ఫెర్టిలైజర్స్ ఇట్లాంటి ప్రైవేట్ సెక్టర్లు అవి. దాని తర్వాత కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్న దాంట్లో నుంచి దాదాపు ఒక 20%, 22-23% వాళ్ళకు ఉంటుంది. అంటే ఇప్పుడు క్రిప్కో కావచ్చు, ఇఫ్కో కావచ్చు, ఇట్లాంటి కోఆపరేటివ్ సెక్టర్లో ప్రభుత్వం సెమీగా నడిపేయి. అసలు ప్రభుత్వము అండర్టేకింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నుంచి నడిచేది నేషనల్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ద్వారా నడిచేవి కొన్ని ఉంటాయి. రాష్ట్రీయ కెమికల్స్ కానీ ఇప్పుడు మన దగ్గర రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ మనం ఓపెన్ చేసింది, కేసీఆర్ టైంలో ఓపెన్ చేసింది. ఇవన్నీ ప్రభుత్వ అండర్టేకింగ్స్ డైరెక్ట్గా. ఇవన్నీ కలిపి చేసే ప్రొడక్షన్ 503 లక్షల టన్నులు. మనకు దీంట్లో ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అలాట్మెంట్ లెటర్లు ఇచ్చేటప్పుడు ఫ్యాక్టరీల పేర్లతో సహా ఇస్తారు. అయ్యా మీకు 11 లక్షల టన్నులు యూరియా ఇస్తున్నాము, ఈ దీపక్ ఫెర్టిలైజర్ దగ్గర గింత వస్తుంది, ఒక 5 లక్షల టన్నులు వస్తుంది, ఈ ఇఫ్కో దగ్గర నుంచి ఒక 2 లక్షల టన్నులు వస్తుంది, ఈ రామగుండ నుంచి మీకు ఒక 1 లక్ష టన్నులు వస్తుంది అని ఫ్యాక్టరీల నేమ్స్తో సహా పెట్టి అలాట్మెంట్ లెటర్స్ ఇస్తారు వాళ్ళు. అలాట్మెంట్ లెటర్ ఎప్పుడైతే వ్యవసాయ శాఖ మంత్రి గారికి కానీ అధికారులకు కానీ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసేదంటే దాన్ని సప్లై చైన్ని ఫాలో అప్ చేయాలి వీళ్ళు. అంటే ఇప్పుడు దీపక్ ఫెర్టిలైజర్స్ మనకి ఇచ్చిన ఒక 6 లక్షల టన్నులు ఇచ్చిన అనుకోండి, దీపక్ ఫెర్టిలైజర్స్ కంటిన్యూస్గా ఫోన్ చేస్తుండాలి. మాకు ఎట్లా పంపుతున్నారు, మీరు ర్యాక్ ద్వారా పంపుతున్నారా, వెహికల్ ద్వారానా, ఎట్లా వస్తుంది, ఏ ట్రైన్ నెంబర్తో సహా, యూ కాంట్ బిలీవ్, మీరు నమ్మలేరు, ట్రైన్ నెంబర్తో సహా, ర్యాక్ నెంబర్తో సహా వ్యవసాయ శాఖ అధికారి దగ్గర ఉండేది. లారీ నెంబర్లతో సహా ఉండేది. ఖమ్మం వస్తే ఎక్కడ ఉండేది, ఇక్కడికి వస్తే విజయవాడ వస్తే హైదరాబాద్ వచ్చేది. ఎట్లా ఈ సప్లై చైన్ మొత్తం కోఆర్డినేట్ చేసి ఇవన్నీ తీసుకొచ్చి ఏప్రిల్ మాసంలోనే మే మాసంలోనే మొత్తం కూడా గోడౌన్లలో రెడీగా ఉండేది, ప్రభుత్వ గోడౌన్లలో. 2014 కంటే ముందు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గోడౌన్ల కెపాసిటీ 4 లక్షల టన్నులు. కేసీఆర్ గారు దాన్ని 25 లక్షల టన్నుల కెపాసిటీకి పెంచిన గోడౌన్ల కెపాసిటీ. రేవంత్ రెడ్డి మూర్ఖు, నీకు అసలు బుర్ర లేదు, నీకు కల్పన లేదు. కానీ
ఇవాళ 25 లక్షల టన్నుల కెపాసిటీ నువ్వు స్టోర్ చేయగలిగే కెపాసిటీ ఉన్న గోడౌన్స్ ఉన్నాయి. నీకు ప్రణాళిక లేకపోవడం ద్వారా, మీరు రివ్యూ చేయకపోవడం ద్వారా జరుగుతున్న నష్టం తప్పితే రైతుల తప్పు లేదు. అట్లా కేసీఆర్ గారు ఇదంతా సప్లై చైన్ కూడా ఫాలో అప్ చేసి నెల 15 రోజుల ముందే యూరియా కానీ ఎరువులు కానీ వచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో స్టాక్ ఉండేది. అంటే వర్షాలు పడగానే ఫస్ట్ జూన్ 12, 14 ఈ వర్షాలు పడగానే అందరికి ఎక్కడికక్కడికి వెళ్ళిపోయేది. సింగిల్ విండో ఆఫీసులలో అయిపోయి ఫెర్టిలైజర్ షాపులలో ఉండేది, అన్నీ రెడీగా ఉండేది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎక్కడైనా ఒక ఊరు నుంచి, ఒక టౌన్ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉండేవాళ్ళు ఆటో డ్రైవర్కి చెప్తే కూడా అరే తెచ్చి ఒక 10 బస్తాలు ఇంటికి తమ్మి అంటే ఛార్జెస్ ఇచ్చేసి, అసలు రైతు దాని గురించి ఆలోచన చేయకపోయేది. ఎట్లా వ్యవసాయం చేయాలి, నేను ఎక్కువ సేద్యం ఎట్లా చేయాలి, ఉత్పత్తి ఎక్కువ ఎట్లా తీయాలి, వరి వంగడాలు కొత్త ఎట్లా పెట్టాలి, వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉండి ఉత్పత్తి కూడా ఇట్లా పెరిగిందండి. అందుకని 3 కోట్ల టన్నులకు వరిధాన్యం పోయింది 2021 ఆర్థిక సంవత్సరంలో. ఎక్కడ 50 లక్షల టన్నులు, 40-45 లక్షల టన్నుల వరిధాన్యం ఇచ్చి పంజాబ్ని, హర్యానాను తలదన్నే విధంగా ఎట్లా పోయింది? ఒట్టినే పోయిందా? ఇట్లా కష్టాలు పడితే రైతు వ్యవసాయం చేస్తారండి? ఇట్లా కష్టాలు పడితే ప్రొడక్షన్ పెరుగుద్దా అండి?